ఏపీ ప్రజలు రాక్షసుణ్ణి ఓడించారు. వైకుంఠపాలి మళ్ళీ వద్దు. ఈ మాట ఎవరిదో తెలుసా? ఇది సీఎం చంద్రబాబు నాయుడు నోటి మాట. దీపావళి రాత్రి విజయవాడ పున్నమి ఘాట్లో మాట్లాడుతూ ప్రజలు చీకటిని తరిమి వెలుగును తెచ్చారు అన్నారు. అంటే ప్రజలు రాక్షస పాలనను తరిమేశారు, ఇప్పుడు వెలుగు యుగం మొదలైంది అని. ఇకపోతే విజయవాడలో చంద్రబాబు దీపావళి పర్యటన జరిగింది. దీపావళి వేడుకలు విజయవాడలో పున్నమి ఘాట్లో జరుగుతుండగా సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ఎవరూ ఊహించలేదు చంద్రబాబు అలా పబ్లిక్ మధ్యకు వచ్చి చిరు వ్యాపారులతో, చెప్పుల షాప్ యజమానులతో, సాధారణ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడతారని. ఆయన ఒక్కో షాప్కి వెళ్ళి జీఎస్టీ తగ్గాక మీ బిజినెస్పై ఎలాంటి ఎఫెక్ట్ ఏంటి, వస్తువుల ధరల్లో తేడా ఉందా, ప్రజల స్పందన ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఒక వీధి వ్యాపారి, సార్ జ్యూట్ బ్యాగులు దీపావళి ప్రమిదలు అమ్ముతున్నా, ఇప్పుడు కొంచెం సేల్ పెరిగింది అని చెప్పాడు. దానికి చంద్రబాబు ఇదే మార్పు, ఇలాగే ముందుకు వెళ్ళాలి అని అన్నారు. అంతేకాదు చెప్పుల షాపు, కిరాణా షాపు, బట్టల షాపు అన్నింటికి వెళ్ళి వారితో మాట్లాడారు. ప్రజలతో ఫోటోలు దిగారు, హ్యాపీ దీపావళి చెప్పారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ సంస్కరణలు, ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ మార్పులు ప్రజలకు లాభం తెచ్చాయి. ప్రతి కుటుంబానికి జీఎస్టీ తగ్గింపుతో సగటున 15,000 ఆదా అవుతుందట. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉన్న స్థితి నుంచి బయటపడ్డది, ఇప్పుడు గాడిలో పడింది. కేంద్రం ప్రాణం పోసింది, మనం దిశ ఇచ్చాం. అంటే సెంటర్ స్టేట్ కలిసే స్వర్ణాంధ్ర 2.0 అవుతుంది అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మరో కీలక వ్యాఖ్య చేశారు. మనం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం. అదే సమయంలో ఉద్యోగుల సంక్షేమం గురించి మర్చిపోలేదు. ఒక డిఏ పెంపు, పోలీసులకు సరెండర్ లీవ్, ఇంకా త్వరలో ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ పూర్తి స్థాయిలో గాడిలో పడబోతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. చంద్రబాబు స్టైల్ ఎప్పుడూ ఒకటే, ప్లాన్తో మాట, ప్రాక్టికల్గా చర్య ఉంటుంది. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠపాలి వద్దు, అంటే పాలన చీకట్లోకి మళ్ళీ వెళ్ళకూడదు అని స్పష్టంగా చెప్పారు. తర్వాత అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతుంది. 2027 డిసెంబర్కు పోలవరం పూర్తి చేస్తాం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రపంచానికి సేవలు అందిస్తుంది. గూగుల్ డేటా సెంటర్ అంటే కేవలం టెక్ ప్రాజెక్ట్ కాదు, ఏపీలో నూతన ఆర్థిక సంస్కరణకు దారితీసే మెగా ఇన్ఫ్రా మిషన్ అని ఆయన అన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఏపీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టేట్ కావాలి అని అన్నారు. ఒక కిరాణా షాపు యజమాని బొడ్డు శ్రీనివాస్తో చంద్రబాబు మాట్లాడారు. ముందు వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి సార్, ఇప్పుడు తగ్గాయి, ప్రజలు సంతోషంగా కొనుగోలు చేస్తున్నారు అని ఆ షాప్ యజమాని అన్నారు. అదే సమయంలో బట్టల షాప్లో సేల్స్ గర్ల్ లక్ష్మితో కూడా బాబు మాట్లాడుతూ, మీరు పనిచేస్తున్న దీపావళి ఎలా జరుపుకుంటున్నారు అని అడిగారు. ఆమె నవ్వుతూ, ఇప్పుడు బిజినెస్ బాగుంది సార్, ఈసారి దీపావళి వెలుగులా ఉంది అని ఆమె అనగా, చంద్రబాబు కూడా చిరునవ్వుతో ఇలాగే వెలుగుతో కొనసాగాలి అని అన్నారు. ప్రజలతో మాట్లాడే సమయంలో ఆయన ఫేస్లో సంతృప్తి, ఆత్మవిశ్వాసం, విజన్ మూడూ కనిపించాయి. చంద్రబాబు చివరిగా చెప్పిన మాట, రాష్ట్రం మళ్ళీ వైకుంఠపాలిలో పడకూడదు, ఇక ముందు సుస్థిరమైన పాలన, సుస్థిరమైన అభివృద్ధే కావాలి. దీపావళి వేడుకల్లో వెలుగుల మధ్య ఆయన మాటలు ఏపీ ప్రజల హృదయాల్లో మరో ఆశ వెలిగించాయి. చీకటి పాలన వెళ్ళిపోయింది, వెలుగు తిరిగి వచ్చింది. ఇదే న్యూ ఆంధ్రప్రదేశ్ విజన్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.